అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు పైన మనం ఏం ఫిల్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అడ్మిట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి మీకు తెలియనట్టయితే ఆల్రెడీ నేను దాని మీద ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూడొచ్చు అని కావాలనుకుంటే ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అది ఈ విధంగా ఉంటుంది అడ్మిట్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం దీని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది చూసుకోవచ్చు. మనం ఏం ఫీల్ చేయాలి అన్నదంతా కూడాను ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, సో అక్కడ ఉంటుందన్నమాట. సో ఆ కిందని మీకు ఈ కింద అక్కడ ఎలా బాక్స్లో చూడండి 3 బాక్సెస్లో కనిపిస్తుంది కదా, ఈ 3 బాక్సెస్లో ఉన్నవి మనం ఫిల్ చేయాలి. అయితే ఏం ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఫోటో, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క ఫోటో అనేటటువంటిది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అయితే ఆ ఫోటో ఎలా ఉండాలంట, సేమ్ యాజ్ అప్లోడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బీ పేస్ట్ బిఫోర్ ద రీచింగ్ ద సెంటర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోటో అంటించాలి. ఆ ఫోటో ఎవరిదంటే స్టూడెంట్ది. సో అది కూడా ఏ ఫోటో అంటించాలంట, మనం అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఇక్కడ ఏ ఫోటో అయితే ఇచ్చామో చూడండి, ఇక్కడ ఏ ఫోటో అయితే ఇచ్చామో ఆ ఫోటోనే మనం ఇక్కడ ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. అదవుతుందా, ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. అది ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే మనం పేస్ట్ చేసి ఎగ్జామ్ సెంటర్ పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా, అర్థమైంది అందరికి కూడాను. సార్ వేరే ఫోటో అంటించవచ్చా అంటే అంటించకూడదండి, వాడు క్లియర్గా చెప్పాడు. సేమ్ యాజ్ అప్లోడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ పైన మనం ఏదైతే ఫోటో అప్లోడ్ చేసామో సో ఇక్కడ కూడా సేమ్ అదే మనం పేస్ట్ చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి క్యాండిడేట్స్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి పుట్ బిఫోర్ ద రిసీవ్. ఓకే, ఇది కూడా ఉందండి. స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేటటువంటిది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో అది కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే మనం పేస్ట్ చేయాలి. అర్థమైంది కదా, ఎవరిది, స్టూడెంట్ది. నెక్స్ట్ చూడండి పేరెంట్ సిగ్నేచర్, ఇక్కడ ఎవరి సిగ్నేచర్ పెట్టాలి, పేరెంట్ యొక్క సిగ్నేచర్ అనేటటువంటిది ఇక్కడ పెట్టాలి. సో తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంది. సో క్యాండిడేట్ సిగ్నేచర్ అనేటటువంటిది ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం పెట్టకూడదు. ఓకేనా, సో ఎందుకంటే వాడు చెప్పాడు క్లియర్ చూడండి, టు బీ సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ. అంటే ఇన్విజిలేటర్ ముందు ఆ సైన్ పెట్టాలంట. సో మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఈ బాక్స్ అయితే మనం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏమొంచి ఫోటో పేస్ట్ చేయాలి, ఇక్కడ ఏమొంచి థంబ్ పేస్ట్ చేయాలి, ఇక్కడ ఏమొంచి సిగ్నేచర్. ఇక్కడ మాత్రం మనం ఏమీ చేయకూడదు. ఓకేనా, ఇక్కడ మాత్రం మనం ఏమీ చేయకూడదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు మనం ఇక్కడ మాత్రం ఏమీ చేయకూడదు. ఓకేనా, ఇది ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ముందే స్టూడెంట్ చేస్తారు. ఓకే, ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఫీల్ చేయొద్దు. ఓకేనా సార్, కలర్ నెక్స్ట్ అడుగుతున్నారు పేరెంట్స్, సార్ కలర్ జిరాక్స్ తీయించుకుంటే మంచిదా నార్మల్ జిరాక్స్ మంచిదని అడుగుతున్నారు. మీరు మట్టి కలర్ జిరాక్సే తీయించుకోండి. ఓకేనా, సో ఎందుకంటే ఫోటో అనేటటువంటిది ఉంది కదా, సో ఇక్కడ ఈ ఫోటో ఆ పైన మీకు చూపించింది కదా అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఫోటో రెండు కూడా ఒకేలాగా ఉండాలి. సో ఓకేనా, మనకి కలర్ జిరాక్స్లో అయితే మ్యాక్సిమం బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు కలర్ జిరాక్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.